నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మంజు శాస్త్ర వరల్డ్. ఈరోజు నేను మీకు జాన్యువరి మంత్లీ రీడింగ్ చేయబోతున్నాను. అండ్ మీరందరూ ఆరోగ్యంగా, ఆనందంగా, పాజిటివ్ థింకింగ్తో ఉన్నారని ఆశిస్తున్నాను. కొందరు అంటుంటారు, బాగా ఎంజాయ్ చేయాలి లైఫ్, అసలు బౌండరీస్ లేకుండా ఎంజాయ్ చేయాలంటుంటారు. కానీ బౌండరీస్లో ఉండాలి లైఫ్, అప్పుడే దానికి ఒక అర్థం ఉంటుంది. ఇప్పుడు సముద్రం చూడండి, దాంట్లో ఎన్ని నీళ్ళు వచ్చినా కూడా పొంగదు. ఎప్పుడో సునామీ వస్తే ఇంకప్పుడు, లేకపోతే ఎంత వరదలు వచ్చినా, ఎంత వాన వచ్చినా ఆ నీళ్ళు అలాగే సముద్రంలో ఉంటాయి. ఎంత ఎండ వచ్చినా లోపలికి వెళ్ళిపోవు, అలాగే ఉంటుంది బ్యాలెన్స్గా. అంటే దుఃఖాలకి కుంగకుండా, సుఖాలకు పొంగకుండా ఉండేది మనం సముద్రం చూసి నేర్చుకోవాలి. అలాగే సముద్రం ఏం చేస్తుంది, దానిలోకి ఏ చెత్తని చేర్చుకోదు, కానీ ముత్యాలను మాత్రం వదిలిపెట్టదు, పట్టుకో ఉంటుంది లోపల. అట్లాగా మనం మంచి గుణాలని పట్టుకొని ఉండాలి, బ్యాడ్ హ్యాబిట్స్ని వదిలిచ్చేసుకుంటూ ఉండాలి, లెట్ గో చేసేయాలి. అలాగా మన ప్రకృతిలో ఒక్కొక్క దాన్ని చూసి మనం ఒక్కొక్క లెసన్ నేర్చుకోవచ్చు అనమాట. ఇప్పుడు నుంచి నేర్చుకోవాల్సిన గ్రేట్ లెసన్స్ అనమాట ఇవి. అండ్ మన జాన్యువరి మంత్లీ రీడింగ్ చేస్తాం. మీరందరికీ విష్ హ్యాపీ న్యూ ఇయర్. మీకు ఈ న్యూ ఇయర్ అబండెన్స్గా మనీ, హెల్త్, ఎనర్జీ, జాబ్ లేని వాళ్ళకి జాబ్, ప్రమోషన్ కావాలని ప్రమోషన్, శాలరీ ఇంక్రీజ్ కావాలని శాలరీ ఇంక్రీజ్ ఇవ్వాలి, మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్, అండ్ రీయూనియన్ కావాలనుకున్న వాళ్ళకి రీయూనియన్. అండ్ అట్లాగా మీరు కోరుకున్న కోరికలన్నీ అట్లీస్ట్ ఒక 2-3 కోరికలనే తీరిపోవాలి మీకు కదా, యూనివర్స్ గ్రాంట్ చేయాలి మీకు. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం రీడింగ్కి వెళ్తాం. వృశ్చిక రాశి వాళ్ళకి జాన్యువరి మంత్లో ఏం జరగబోతా ఉందో చూస్తాం. వృశ్చిక రాశి వాటర్ సైన్, వీళ్ళకి హెల్త్ ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది. మీ ఫ్యామిలీ సపోర్ట్ అంతా మీకు ఉంటుంది. అండ్ మీ ఫ్యామిలీ, వావ్, 2 మ్యారేజ్ కార్డ్స్ వచ్చాయి. హెల్త్ బాగుంటుంది, మీ ఫ్యామిలీలో ఉండేవాళ్ళు వాళ్ళ ఫుల్ సపోర్ట్ మీకు ఇస్తారు, అన్కండిషనల్ లవ్ ఉంటుంది మీకు మీ ఫ్యామిలీలో. మీ బ్రదర్ అండ్ సిస్టర్ విషయంలో ఏదో ఒక జడ్జిమెంట్ చేస్తారు. ఇప్పుడు ఆస్తులుగా పంచాలనుకునే వాళ్ళు ఆస్తులు పంచడం కానీ, లేకపోతే మీ బ్రదర్ అండ్ సిస్టర్కి మ్యారేజ్ ఫిక్స్ చేయడం కానీ, ఇలాంటి పనులన్నీ చేస్తారు. ఓకే, నెక్స్ట్ మీ మదర్స్ హెల్త్. మీ మదర్ కొంచెం ట్రాప్డ్గా ఫీల్ అవుతూ ఉన్నారు, ఏదో ఏదో ఒక విషయంలో బాధపడుతూ ఉన్నారు. అండ్ మీ లవర్ ఆర్ కిడ్ కూడా హార్ట్ బ్రేక్ అవుతుంది, ఎందుకో తెలియదు. మీ లవర్కి మీ వల్ల ఏదో మిస్అండర్స్టాండింగ్ అయ్యి హార్ట్ బ్రేక్ కావచ్చు, లేదా మీ కిడ్స్కి వేరే ఎవరి వల్ల హార్ట్ బ్రేక్ అవుతుంది, వాళ్ళు ఏదో కొంచెం బాధపడతారు ఈ మంత్లో. డే టు డే లైఫ్లో మీరు ఆలోచనలో కూరుకుపోతారు, ఏదో నమ్మక ద్రోహం జరిగినట్లుగా సైలెంట్ అయిపోతారు. అండ్ మీ లైఫ్ పార్ట్నర్, కొందరి విషయంలో మీ లైఫ్ పార్ట్నర్ మీతో మూవ్ ఆన్ అయిపోయి, అంటే వేరే ఎక్కడికన్నా వెళ్ళవచ్చు, మూవ్ ఆన్ అయిపోయి మీ నుంచి దూరంగా పోవచ్చు, లేకపోతే దూరంగా ఉండేవాళ్ళు మీ దగ్గరకు రావచ్చు. ఓకే, అండ్ ఏదో ఒక ట్రిప్కి వెళ్ళడమో, లేకపోతే వేరే ఊరికి వెళ్ళడమో, ఇలాంటివి జరుగుతుంది. అండ్ మీ మదర్ ఇన్లా కొంచెం ఏదో మనసు బాగలేదు, కొంచెం కలతపడింది. అండ్ ఫాదర్ వచ్చి మీ దగ్గరకు వచ్చేదానికి ప్లాన్ వేస్తూ ఉన్నారు. అండ్ మీ వర్క్ ప్లేస్లో హెల్ప్లెస్ కండిషన్లో ఉంటారు మీరు ఈ మంత్లో. అంటే ఏ నిర్ణయం తీసుకోలేక ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుండు అన్నట్లుగా ఉంటారు. ఏ నిర్ణయం తీసుకోలేకుండా ఉంటారు. అంటే ఆ జాబ్లో ఉంటామా, వదిలిపెడతామా, వేరే జాబ్కి వెళ్తామా, ఇలాంటి కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు మీరు వర్క్ ప్లేస్లో. మీకు లాభాలు బాగానే వస్తాయి. అండ్ ఖర్చులు ఆచితూచి ఖర్చు చేస్తారు, ఫ్రీగా లేదు, ఆచితూచి ఖర్చు చేస్తారు. ఓకే, వృశ్చిక రాశి వాళ్ళకి మీ ఫ్యామిలీ సపోర్ట్ బాగుంటుంది, మీ హెల్త్ బాగుంటుంది. అండ్ మీ బ్రదర్ అండ్ సిస్టర్ విషయంలో ఏదో ఒకటి జడ్జ్మెంట్ చేస్తారు. అండ్ మీ మదర్ కొంచెం ట్రాప్డ్గా ఫీల్ అవుతూ ఉన్నారు. మీ పిల్లలు ఎందుకో పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు, కొంచెం బాధపడుతూ ఉన్నారు. అండ్ మీకు డే టు డే లైఫ్లో మీరు కొంచెం ఆలోచనలో కూరుకుపోయి ఉంటారు, యాక్టివ్గా పనులు చేయలేకుండా ఉంటారు. అండ్ మీ లైఫ్ పార్ట్నర్ ఏదన్నా ఒక ట్రిప్కి వెళ్ళొచ్చు, లేకపోతే మీ దగ్గరికి మూవ్ ఆన్ అయి రావచ్చు. అండ్ మీ మదర్ ఇన్లా కొంచెం కలతపడి ఉన్నారు. మీ ఫాదర్ మీ దగ్గరకు వచ్చేదానికి ప్లాన్ వేస్తూ ఉన్నారు.
మీరు కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు వర్క్ ప్లేస్లో, అండ్ మీకు లాభాలు బాగానే వస్తాయి, కానీ ఆచితూచి ఖర్చు పెడతారు. ఓకే, ఇప్పుడు ఫస్ట్ 10 డేస్, సెకండ్ 10 డేస్, థర్డ్ 10 డేస్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఫస్ట్ 10 డేస్, సెకండ్ 10 డేస్, థర్డ్ 10 డేస్. ఫస్ట్ 10 డేస్లో మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది. సెకండ్ 10 డేస్లో జడ్జిమెంట్, మీ కోర్టు కేసుల్లో ఉంటే మీ ఫేవర్గా తీర్పు వస్తుంది. థర్డ్ 10 డేస్లో డెత్ కార్డ్ వచ్చింది, అంటే భయపడాల్సిన అవసరం లేదు. మీకు ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది, మీ లైఫ్లో ట్రాన్స్ఫర్మేషన్ అనమాట, మార్పు అనేది వస్తుంది. అండ్ కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చేదానికి అవకాశం ఉంది. క్లారిఫికేషన్ కార్డ్స్ చూస్తాం. క్లారిటీ వస్తుంది మీకు ఫస్ట్ 10 డేస్లో. మీకు ఒక ఆఫర్ వస్తుంది, బిజినెస్ ఆఫర్ వస్తుంది, జాబ్ ఆఫర్ కానీ బిజినెస్ ఆఫర్ కానీ. సెకండ్ 10 డేస్లో కోర్టులో కేసు ఉంటే మీకు ఫేవర్గా తీర్పు వస్తుంది, మీరు చేసిన పనులకు న్యాయం లభిస్తుంది. అండ్ మీరు చాలా ఫ్రీగా ఉంటారు, ఎవరి మీద డిపెండ్ అయి ఉండరు. మీకు ఒక ఆఫర్ సెకండ్ 10 డేస్లో కూడా వస్తూ ఉంది. థర్డ్ 10 డేస్లో డెత్ అండ్ రీబర్త్ కార్డు వచ్చింది. మీకు ఒక విషయం ఎండ్ అయిపోయి హీల్ అయిన తర్వాత రీబర్త్ అవుతుంది ఆ విషయమే. మీకు ఎవరైనా ప్రపోజ్ చేయొచ్చు, అండ్ మీరు అది యాక్సెప్ట్ చేస్తామా వద్దా అని కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటారు థర్డ్ 10 డేస్లో. ఓకే, వృశ్చిక రాశి వాళ్ళకి 2 వీక్స్ బాగుంది. థర్డ్ వీక్లో కొంచెం కన్ఫ్యూజన్ స్టేట్, అంతా ఇంకేం లేదు. ఇప్పుడు ఏంజల్స్ మెసేజ్, ఫర్గివ్నెస్. మీకు ఏమైనా గిల్టీ ఫీలింగ్ ఉంటే మిమ్మల్ని మీరు క్షమించుకొని అపరాధ భావన నుంచి బయటకు వచ్చేసేయండి. లుక్ ఫర్ ఏ సైన్. యూనివర్స్ మీకు ఏదో సైన్ సెండ్ చేస్తూ ఉంది, అండ్ ఏమి మీకు మెసేజ్ ఇస్తుందో యూనివర్స్ కొంచెం గమనించండి. గెట్ మోర్ ఇన్ఫర్మేషన్, ఇంకా ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఈస్ ద రీడింగ్ ఫర్ స్కార్పియో పీపుల్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి. దిస్ ఈజ్ జనరల్ రీడింగ్, అండ్ మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.